నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్లుగా మారింది పరిస్థితి. కరోనా, అధ్యక్ష ఎన్నికల ప్రభావం అమెరికా ప్రభుత్వం జారీ చేసే వివిధ రకాల వీసాలపై పడింది. మరీ ముఖ్యంగా H1B వీసాలపై. వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం వేలాది భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ డాలర్ డ్రీమ్స్. అమెరికా ఏటా 85,000 H1B వీసాలు జారీ చేస్తుంటుంది. ఇందులో దాదాపు 70% భారతీయ ఐటీ నిపుణులకు లభిస్తుంటాయి. వారిలోనూ తెలుగువారే అధికం. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో వారి కలలు కరిగిపోయాయి. డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయాయి. H1Bతో సహా కొన్ని రకాల వీసాల జారీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్లో కలకలం సృష్టించింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వేల సంఖ్యలోని ఐటీ నిపుణుల ఆశలు ఆవిరయ్యాయి. అమెరికాలో ఎన్నికలొచ్చినప్పుడల్లా వీసాలపై వేటు పడుతూనే ఉంటుంది. ఇదేమీ కొత్త కాదు. గత కొన్నేళ్లుగా ఇలా జరుగుతూనే ఉంది. అధికారంలో రిపబ్లికన్లు ఉన్నా, డెమోక్రట్లు ఉన్నా ఎన్నికల వేళ వీసాలపై ఆంక్షలు అమల్లోకి వస్తుంటాయి. అమెరికాలో పెరిగిపోతున్న స్థానికవాదానికి, జాతీయవాదానికి దీన్ని నిదర్శనంగా చెప్పొచ్చు. నిజానికి ట్రంప్ గత ఎన్నికల్లో ప్లే చేసింది కూడా ఈ ట్రంప్ కార్డునే. ఇదే మరోసారి ప్రయోగిస్తున్నారు. అమెరికాలో ట్రంప్ ఇటీవలే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇటీవల ఓక్లహామీలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్దగా స్పందన రాలేదు. దాంతో ట్రంప్ మరోసారి జాతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. త్వరలోనే మరెన్నో ఆంక్షలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రొక్లమేషన్ ఆఫ్ దిస్ H1B అండ్ H2, H4 సమ్ వీసాస్ మీద ఈ సంవత్సరం ఇయర్ ఎండ్ వరకు బ్యాన్ పెట్టాడు అన్నట్టు, టెంపరీ బ్యాన్. అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందంటే, బేసికల్గా అమెరికా అనే కంట్రీ ఇట్ బిల్డ్స్ ఆన్ ఇమిగ్రెంట్స్. అంటే ప్రపంచంలో ఉండే టాలెంట్ చాలామంది అక్కడికి వెళ్ళి స్థిరపడడం కారణంగా ఈరోజు అమెరికా అనేది ప్రపంచంలోనే ఒక సంపన్న దేశంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో ఉన్న టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు అక్కడికి వచ్చి వెళ్ళడానికి. అటువంటిది డెఫినెట్గా ట్రంప్ గారు తీసుకున్న ఈ నిర్ణయము ఆ దేశంలో ఉండే టెక్ కంపెనీలతో పాటు ఆర్థిక వ్యవస్థ మీద కూడా కొంత ఎఫెక్ట్ కనిపే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయులకైతే ఐటీలో అమెరికాలో ప్రామినెంట్ ఐటీ నిపుణుల కింద భారతీయ సంతతిని గుర్తిస్తారు. సో ఈ వీసా నిబంధనల కారణంగా కొంతమేరకు భారతీయులు, అంటే దీని క్లారిటీ ఏంటంటే వినయ్, బేసికల్గా ఇప్పుడు అమెరికాలో వీసా ఉండేవాళ్ళు అమెరికాలో ఏమి ఇబ్బంది అక్కడే ఉండొచ్చు. అమెరికాలో వీసా కాకుండా H1B డాక్యుమెంట్ ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. ప్రాబ్లం ఏంటంటే అమెరికాలో కాకుండా ప్రస్తుతానికి మనం భారతదేశం గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో వచ్చి ఉండి ఈ టైంలో వాళ్లకు వీసా లేకపోతే పాస్పోర్ట్లో వాళ్ళు తిరిగి ఈ సంవత్సరం ఎండ్ వరకు అమెరికాకు పోవడానికి అవకాశం లేదు. అలాగనే ఎవరి దగ్గరైనా H1B పేపర్ ఉండి వీసా వేయించుకోవాలంటే కాన్సులేట్లో అలౌ చేయరన్నట్టు. సో ఈ మేరకు ఎస్టిమేట్ వేస్తే దాదాపు ఒక 25,000 నుంచి 30,000 మంది వరకు ఇక్కడ వచ్చి భారతదేశంలో ఆగిపోయినట్టు ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో వచ్చిందన్నట్టు. బట్ ఇదైతే అమెరికాకు ఇబ్బందికరమైన విషయమే, భారతీయులు కూడా ఇబ్బందికరమైన విషయమే. అమెరికాలో స్థానిక ఐటీ నిపుణుల సంఖ్య తక్కువే. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చే వారితో పోలిస్తే స్థానికులకు జీతభత్యాలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే అమెరికన్ కంపెనీలతో పాటుగా అక్కడ పనిచేస్తున్న భారతీయ కంపెనీలు సైతం ఇండియా నుంచి అధిక సంఖ్యలో ఐటీ నిపుణులను అక్కడ ఉద్యోగాల్లోకి తీసుకుంటూ ఉంటాయి. ఈ ఏడాది అమెరికాలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టించింది. అక్కడ సుమారు 2 కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. వారిని ఆదుకోవటం అమెరికా అధికార యంత్రాంగానికి, అక్కడి ఆర్థిక వ్యవస్థకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో కూడా వీసాల జారీపై ఆంక్షలు మొదలయ్యాయి. కరోనా కల్లోలం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాది మంది అమెరికన్లను ఆదుకునేందుకే ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికాలో చదువుకుంటున్న వారితో పాటుగా ఇప్పటికే అమెరికా యాత్ర కోసం ఎదురు చూస్తున్న భారతీయ ఐటీ నిపుణుల ఆశలు కుప్పకూలిపోయాయి. ప్రపంచంలో ఏ దేశం నుంచి కూడా అమెరికాకి రానివ్వకుండా డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ఆయనకి ఎలక్షన్ ఇయర్. ఆయనకి జరిగింది ఏంటి, COVID-19 వల్ల అమెరికన్ ఎకానమీ బాగా దెబ్బతింది. ప్రపంచం అంత ఎకానమీ దెబ్బతిని అమెరికాలోనే జస్ట్ 3 నెలల్లో 20 మిలియన్ జాబ్స్ అండి
అంటే 2 కోట్ల మందికి ఉద్యోగాలు కోల్పోయారండి. సో ఆయన పబ్లిక్ ప్రెజర్, ఆ ఉద్యోగాలు ఆయన క్రియేట్ చేయలేకపోతున్నాడు. సొంతంగా మనకు ఇప్పుడు సడన్గా జాబ్స్ ఎక్కడి నుంచి పుట్టుకురావుతుందండి. ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అట్ ఆల్ టైమ్ హై, అబౌట్ 25% అన్ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోయిందండి. అంటే ఉద్యోగాలు లేకుండా 25% ఆఫ్ అమెరికన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంతకు వెళ్ళిపోయింది. సో అండర్ పబ్లిక్ ప్రెషర్ ఇప్పుడు ఇండియా నుంచి కానీ, చైనా నుంచి కానీ, వేరే కంట్రీస్ నుంచి టాలెంటెడ్ పీపుల్ వెళ్తే అమెరికన్ పీపుల్కి జాబ్స్ ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో ఎలక్షన్ ఇయర్ అయినా నువ్వు అమెరికన్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వకుండా వేరే దేశం వాళ్ళకి జాబ్స్ ఇచ్చడం అనేది కరెక్ట్ కాదని అందరూ గొడవ చేయడం వల్ల ఆయన ఆపేసి ఇప్పుడు కంపెనీస్కి మనుషులు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అమెరికన్స్ హైర్ చేయాలి. హీస్ ఫోర్సింగ్ అమెరికన్ కంపెనీస్ టు హైర్ లోకల్ పీపుల్ బట్ నాట్ హైర్ గ్లోబల్ టాలెంట్. అమెరికా ఇప్పుడు మన ఐటీ ఇండస్ట్రీ ఏమంటుంది, ఇంక్లూడింగ్ గూగుల్, ఫేస్బుక్, అమెరికా ఎంత గొప్ప దేశం ఎందుకయింది? రిజర్వేషన్ లేకుండా అమెరికా వాళ్ళు కాకుండా ప్రపంచంలో ఎవడు తెలివైనడైతే వాడిని మెరిట్ మీద హైర్ చేయడం వల్ల అమెరికా ఎంత గొప్ప దేశమైంది, ఎంత పెద్ద కంపెనీలు బిల్డ్ చేసాం, నువ్వు దీన్ని ఆపుతం కరెక్ట్ కాదని చెప్పి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇంక్లూడింగ్ సుందర్ పిచాయ్, గూగుల్ హెడ్, మిగతా అన్ని కంపెనీలు కూడా. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ జాతీయవాదం తీవ్ర రూపం దాల్చింది. స్థానికవాదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అసలు ట్రంప్ గెలిచింది కూడా జాతీయవాదంతోనే. నాటి నుంచి కూడా అమెరికా ఫస్ట్ నినాదం స్ఫూర్తితోనే ఆయన రకరకాల చర్యలు తీసుకున్నారు. నిజానికి అమెరికా అంటేనే వలసల రాజ్యం. కాకపోతే పలు రకాల ఆర్థిక సంక్షోభాల అనంతరం అక్కడ వలసలపై ఆంక్షలు మొదలయ్యాయి. అమెరికాలో నిరుద్యోగం బాగా పెరిగిపోవటం కూడా అందుకు కారణమైంది. అదే సమయంలో ఐటీ కార్యకలాపాలకు అమెరికా కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల నుంచి, మరీ ముఖ్యంగా భారత్ నుంచి ఐటీ నిపుణులను రప్పించుకోవటం అమెరికాకు తప్పనిసరిగా మారింది. అందుకే ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పలు ఐటీ ఆధారిత సంస్థల సీఈఓలు విమర్శిస్తున్నారు. వలసలను అడ్డుకుంటే అమెరికాకే నష్టమని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు ఐటీ నిపుణుల వలసలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా లాభపడింది. ఇప్పుడు ఐటీ రంగం దెబ్బతింటే ఆ ప్రభావం ఇతర రంగాలపై కూడా పడనుంది. అవి కూడా పతనం కానున్నాయి. ఆ లెక్కన అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత ఇబ్బందికి గురికాక తప్పదు. అలా జరిగితే అసలుకే ఎసరొస్తుంది. ట్రంప్ లాంటి నాయకుల ఆశలు గల్లంతవుతాయి. ఫారెన్ వర్కర్స్ ఎవరైతే విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడి అమెరికాలో ఉద్యోగాలు చేస్తా స్కిల్డ్ లేబర్కి ఇచ్చేది H1B వీసా. H1Bతో పాటు H2B ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ వాళ్ళకి ఇచ్చేది H2B వీసా. తర్వాత J వీసా అని, తర్వాత L1 వీసా అని, అంటే కంపెనీ టు కంపెనీ ట్రాన్స్ఫర్. ఉదాహరణకి ఇన్ఫోసిస్ ఇండియాలో ఉంటే ఆ ఇన్ఫోసిస్ హైదరాబాద్ నుంచి ఇన్ఫోసిస్ ద్వారా అమెరికాలో పనిచేయడానికి ఇచ్చేది L1. ఈ వీసాలన్నింటిలో అతి ముఖ్యమైనది H1B వీసా. ఈ H1B వీసాకు సంబంధించినంత వరకు డొనాల్డ్ ట్రంప్, ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డిసెంబర్ 31, 2020 వరకు ఎటువంటి H1B వీసాస్ కొత్తగా ఇష్యూ చేయమని ఆయన ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డరు. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2020 వరకు మోర్ దాన్ 3 lakhs అప్లికేషన్స్ వచ్చినాయి. 85,000 H1B వీసాస్ ఇస్తే 85,000 H1B వీసాల్లో 3 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. అందుట్లో చాలా సింహభాగము లైన్స్ షేర్ ఇండియా నుంచే. ఆల్మోస్ట్ 1,80,000 ప్లస్ అప్లికేషన్స్ H1B కోసము ఇండియన్స్ అప్లై చేయడం జరిగింది. వీసాలపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. H1B వీసాలతో పాటుగా మరెన్నో రకాల వీసాలపై కూడా ఆంక్షల ప్రభావం పడనుంది. ఎవరికి వాటిల్లే నష్టం ఎంత అనే విషయంలో రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. వీసాల జారీపై అమెరికా విధించిన ఆంక్షలు H1B వీసాలకు మాత్రమే పరిమితం కాదు. మరెన్నో రకాల వీసాలపై వీటి ప్రభావం పడుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు తదితరాలకు జారీ చేసే J1 వీసాలు, వ్యవసాయేతర పరిశ్రమల్లో తాత్కాలిక పని కోసం వచ్చేవారికిచ్చే 2B వీసాలు కూడా ఆగిపోతాయి. జీవిత భాగస్వాములు వారి పిల్లలకు పనిచేసేందుకు అవకాశం ఇచ్చే H4 వీసాలు కూడా నిలిచిపోతాయి. J2 వీసాలు, L1 వీసాదారులపై ఆధారపడిన వారికిచ్చే L2 వీసాలపై కూడా ఆంక్షల ప్రభావం పడుతుంది.
అయితే ఇప్పటికీ అమెరికాలో వివిధ వీసాలపై ఉంటున్న వలసదారులకు, ఆహారోత్పత్తి పరిశ్రమలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకు, ఆరోగ్య కార్యకర్తలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉండి H1B స్టేటస్ కు మారాలనుకుంటున్న విద్యార్థులపై కూడా ఈ ఆంక్షల ప్రభావం ఉండదు. కాకపోతే వారు అమెరికాలోనే ఉండాలని, బయటికి వెళ్తే తాజా ఉత్తర్వుల ప్రభావం పడొచ్చునని వీసా వ్యవహారాల నిపుణులు కొందరు హెచ్చరిస్తున్నారు. ఏమైతేనే ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్లో ఐటీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శరాఘాతంగా మారింది. మేజర్ గా ఒక 4 కేటగిరీ వీసాస్ పైన డైరెక్ట్ గా ఇంపాక్ట్ పడబోతుంది. H1B వీసా, దాని తర్వాత L1 L2 వీసా, దాని తర్వాత H2B వీసా అండ్ ఇంకోటి వచ్చి J1 వీసా. సో దాంతో పాటుగా ఎవరైతే డిపెండెంట్స్ ఈ వీసాస్ పైన డిపెండ్ అయ్యి ఉండేటువంటి కుటుంబాలకు సంబంధించి వీసా H4 వీసా ఉంటుంది దాన్ని. సో వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంపాక్ట్ ఉండబోతుంది. సో H1B వీసాని మనం చూసుకున్నట్టయితే మేజర్గా స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి వీసా ఇది. దాంతోపాటు L1 L2 వీసా అంటే స్పెషలైజేషన్, అంటే నార్మల్గా ఐటీ కంపెనీస్లో ఏమవుతుందంటే మేనేజర్ అండ్ ఎబో లెవెల్ ఈ యొక్క L1 L2 వీసాస్ ఇస్తూ ఉంటారు. దాని తర్వాత మనకి H2B వీసాని మనం చూసుకున్నట్టయితే H2B వీసాస్ వచ్చి నాన్ అగ్రికల్చర్ వర్కర్స్కి కానివ్వండి, అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్, వీళ్ళందరినీ కూడా ఆ కేటగిరీలో తీసుకోవచ్చు. దాంతోపాటు J1 వీసా వచ్చేసి స్కాలర్స్, వీళ్ళకి ఈ యొక్క వీసాస్, ప్రొఫెసర్స్కి వీళ్ళకి ఒక వీసా ఇస్తారు. అయితే ఈ అందరికీ కూడా కొత్త వీసాస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే కోవిడ్ రీజన్స్ వల్ల అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నియర్ అబౌట్ 13.2% వరకు రీచ్ అయింది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అండ్ దాంతోపాటు మిలియన్స్ ఆఫ్ జాబ్స్ లోకల్ అమెరికన్స్కి, యంగ్ అమెరికన్స్కి వాళ్ళకందరికీ కూడా జాబ్స్ పోయినాయని చెప్పేసి ఆ యొక్క డాక్యుమెంట్లో వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అమెరికా ఏటా 85,000 H1B వీసాలు జారీ చేస్తుంటుంది. ఇందులో దాదాపు 70% భారత ఐటీ నిపుణులకు లభిస్తుంటాయి. అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత ఐటీ కంపెనీలు జీతాల ఖర్చులు తగ్గించుకునేందుకు తమ ఉద్యోగుల్ని ఈ వీసాలపై అమెరికా పంపిస్తుంటారు. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలోని భారత ఐటీ కంపెనీల లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నో అమెరికన్ కంపెనీలు సైతం భారతీయులను నేరుగా H1B వీసాల ద్వారా నియమించుకుంటాయి. వాటి లాభదాయకత కూడా తగ్గే అవకాశం ఉంది. ఆ ప్రభావం ఈ కంపెనీలకు మాత్రమే పరిమితం కాదు. అంతిమంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకే చేటు చేస్తుంది. చివరకు అది భారత్లో ఇక్కడి ఐటీ నిపుణులకే లాభదాయకంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. H1B వీసాస్ మీద రిస్ట్రిక్షన్స్ అనౌన్స్ చేశారు నవంబర్ వరకు. కానీ దీనివల్ల అయితే ఇండియాకి ఏం ఇంపాక్ట్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా మేము DITU నుండి ఒక సర్వే కండక్ట్ చేసినాము, వర్క్ ఫ్రమ్ హోమ్. దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే 23% ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రూరల్ నుంచి ఉన్నారని. అండ్ వాళ్ళు రూరల్లో ఉన్న మనకి ప్రొడక్టివిటీ ఇంపాక్ట్ అయితే ఏం చూడలేదు. సో నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే Tier 2, Tier 3 సిటీస్ మీద ఫోకస్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తే, లైక్ ఇంటర్నెట్, కంటిన్యూస్ పవర్ సప్లై, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తే రూరల్ డెవలప్మెంట్ కూడా బాగా అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొక పాయింట్ ఏంటంటే H1B వీసా రిస్ట్రిక్షన్స్ పైన మనకి అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ఏదైనా టెక్నాలజీ ఇప్పుడు యూఎస్కి వెళ్ళి పనిచేయాలంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యుయేషన్లో వాళ్ళు అక్కడికి ట్రావెల్ చేయలేరు, మనకి రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ జాబ్ని డెఫినెట్గా వాళ్ళు అవుట్సోర్స్ చేసేస్తారు ఇండియాకి. H1B వీసా ఏంటంటే ఏదన్నా టెక్నాలజీ రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉన్నది, అక్కడ అవైలబిలిటీ లేదు అన్నప్పుడే H1B వీసాస్కి అప్లై చేస్తారు మన కంపెనీస్. సో దీనివల్ల ఓవరాల్గా మన అవుట్సోర్సింగ్ జాబ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా భారతీయ ఐటీ నిపుణులను అమెరికా సూదంటురాయిలా ఆకర్షిస్తోంది. అనకాపల్లి టు అమెరికా వయా అమీర్పేట అనే నానుడి కూడా వచ్చింది. మధ్యలో కొన్నేళ్లు ఐటీకి డిమాండ్ కాస్తంత తగ్గినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. ఎంతో మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజా ఆంక్షలు మాత్రం వారిలో నిరాశను నింపాయి. ఇప్పటికే వీసాలు పొందిన వారు సైతం జనవరి దాకా అమెరికా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
H1B వీసా రద్దు వల్ల భారతదేశంలోని చాలామంది ఉద్యోగులు అదేవిధంగా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులకు ఇది ఒక రకమైన ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే భారతదేశంలో ఒక 5 నుంచి 7 కంపెనీల ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, విప్రో, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు అందరూ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని అమెరికాకు పంపించడం కానీ అమెరికా నుంచి వేరే దేశం రావడం కానీ చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చాలామంది చెప్తున్నారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇదే విధంగా మన ఉద్యోగాలు మన దేశం అని చెప్పి ఒక సెంటిమెంట్ తోటి గెలిచారు. మళ్ళీ సేమ్ ఈ సంవత్సరం కూడా ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ల కోసం ఇట్లాంటి విషయం చేస్తున్నారని చెప్పని చాలామంది చెప్తున్నారు. గూగుల్ మాత్రం ఓన్లీ అమెరికన్కి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ సరైన అవకాశాలు, సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పని చెప్పారు. కాబట్టి మరొకసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఇంటా బయట పలు విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఈ నిర్ణయం తాత్కాలికమేనని వచ్చే ఏడాదికి అన్ని సర్దుకుంటాయనే వారు ఉన్నారు. ట్రంప్ నిర్ణయంతో భారత్కు అవుట్సోర్సింగ్ అధికమవుతుందని మరికొందరు అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా అన్ని రకాల పరిస్థితులకు తట్టుకునేలా ఉండాల్సిన అవసరాన్ని ఈ సందర్భం మరోసారి గుర్తు చేసింది. అమెరికా ఫస్ట్ నినాదంతో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. వచ్చి రాగానే తన నినాదానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ప్రతిభ ఆధారిత వీసా విధానాన్ని అమలు చేస్తానని గతంలోనే ప్రకటించారు. అప్పట్లోనే అమెరికా అగ్రశ్రేణి కంపెనీలు ఆ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికాలోని భారత ఐటీ కంపెనీలు సైతం అక్కడి కాంగ్రెస్ సభ్యులతో లాబియింగ్ చేశాయి. దాంతో ట్రంప్ పాలనలోనూ లాటరీ విధానం ద్వారానే H1B వీసాల ఎంపిక జరిగింది. H1B వీసాల మంజూరులో హోంల్యాండ్ డిపార్ట్మెంట్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయడం మొదలుపెట్టింది. ఈ కారణంగా అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలకు H1B వీసాలతో పాటు L1 వీసాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దాంతో ఈ కంపెనీలు 2-3 ఏళ్లుగా అమెరికాలోని వర్సిటీల్లో ప్లేస్మెంట్లు నిర్వహించి అమెరికన్ పౌరులను నియమించుకున్నాయి. పలు అమెరికన్ కంపెనీలు కూడా అదే బాట పట్టాయి. అయితే స్థానిక అమెరికన్లకు నైపుణ్యాలు తక్కువ కావడంతో భారతీయ ఐటీ నిపుణులకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని పలు కంపెనీల సీఈఓలు ట్రంప్ విధానాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఆ మేరకు ట్వీట్లు చేస్తున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన ట్వీట్ వాస్తవ పరిస్థితికి అద్దం పట్టింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ విజయవంతం కావడానికి ఇమిగ్రేషన్ ఎంతగానో తోడ్పడిందని గూగుల్ సీఈఓ ట్వీట్ చేశారు. వలస వచ్చిన వారే సాంకేతిక రంగంలో అమెరికాను అగ్రగామిగా నిలబెట్టారని స్పష్టం చేశారు. గూగుల్ నేడు అగ్రగామి కంపెనీగా ఉందంటే ఆ విధానమే కారణమన్నారు. తాజా ప్రకటన తమను నిరాశకు గురిచేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. వలస వచ్చిన వారికి తాము అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. అవకాశాలను అందరికీ సమానంగా అందించడమే తమ విధానమన్నారు. H1B వీసాలు కోరుకునే వారంతా కెనడా రావాల్సిందిగా ట్విట్టర్ చైర్మన్ ప్యాట్రిక్ ఆహ్వానించారు. మేము మీకు చేతులు చాచి స్వాగతం పలుకుతామని ధైర్యం చెప్పారు. యాపిల్ కంపెనీ సీఈఓ టామ్ కుక్ సైతం ట్రంప్ ప్రకటనను విమర్శించారు. అమెజాన్, యూట్యూబ్, టెస్లా, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సైతం అదే బాటలో నడిచాయి. ప్రతిభ ఆధారిత H1B వీసాల విధానాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. అది అమల్లోకి వస్తే భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐటీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏటా అమెరికా బాట పడుతున్న భారతీయ నిపుణులు స్థాయిని బట్టి $65,000 వార్షిక వేతనానికి ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఏటా $1,00,000 అంతకంటే తక్కువ మొత్తంలో వేతనాలు ఆర్జిస్తున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2 లక్షల మంది దాకా ఉన్నారు. వీరికి కొత్త విధానం గడ్డుకాలమే. మరో 50,000 మంది వార్షిక వేతనం $1,00,000 అంతకంటే ఎక్కువ మొత్తంలో ఆర్జిస్తున్నారు. వీరికి మాత్రం ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదు. భారతీయులు కానీ, జాపనీస్ కానీ, లేదా కొరియన్స్ కానీ, లేదా చైనీస్ కానీ మాక్సిమం ఈ 4 దేశాల నుంచి అక్కడికి వెళ్తుంటారు H1B వీసాలతోటి. గత 2 నెలల్లో కరోనా వైరస్ వచ్చిన తర్వాత అందరూ ఇండ్లలో ఉండే వాళ్ళు పని చేసుకోగలిగారు కదా, టెక్నాలజీని వాడుకున్నారు కదా, వర్క్ అట్ హోమ్ అన్న నినాదంతో చేసుకున్నారు కదా. కాబట్టి ఆ దేశానికి వెళ్ళవలసిన అవసరం ఏమున్నది? భారతదేశంలో కూడా IBM 75,000 మందిని మీరు పర్మనెంట్గా ఇంట్లో నుంచే పని చేయండి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఉద్యోగాలు తీసేయట్లేదు, కానీ మీరు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అని అన్నారు వాళ్ళు. కాబట్టి ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత నిజంగా అంతమంది ఆ దేశానికి వెళ్ళవలసిన అవసరం ఉన్నదా అన్న ప్రశ్న.
కాబట్టి ఆయన టెంపరీగా సస్పెండ్ చేశారు, కంప్లీట్గా సస్పెండ్ చేయలేదు. మనకు కూడా ఇది ఒక అవకాశంగా మనం భావించాలి. ఇక్కడి నుంచి మన దగ్గర ఉన్నటువంటి విద్వత్ అంతా కూడాను వలస వెళ్ళిపోతున్నటువంటి ప్రక్రియ మనం చూసాము. వాళ్ళే భారతదేశంలో ఉండి అటువంటి సంస్థల్ని, అటువంటి ఏవైతే టెక్నాలజీ పరమైనటువంటి విషయాలు ఉన్నాయో ఇక్కడ ఎందుకు స్థాపించరాదు వాళ్ళు? దానికి ప్రత్యామ్నాయం ఫేస్బుక్కి, ట్విట్టర్కి, తర్వాత వీటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు భారతదేశం ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మనం అక్కడ ఊడిగం చేయడానికి వైట్ కాలర్ ఉద్యోగులుగా వెళుతున్నాం, కానీ అంటే మనం టెక్నాలజీ కూలీలుగా వెళుతున్నాం. కానీ నిజంగా మనకు ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే మనమే ఏదైనా వ్యవస్థని స్థాపిద్దాము, ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామన్నటువంటి ధోరణి మన వాళ్ళలో లేదు. అలాగే ఏమైనా కొత్త నూతనదనం కనుక్కుందాము అన్నటువంటి ధోరణి ఇక్కడ లేదు. ఎవరికో వెళ్ళి పని చేయడానికి సిద్ధపడుతున్నాం, కానీ ఇక్కడ ఉండి మనం ఏదైనా చేద్దామన్నటువంటి ధోరణి లేదు. ఈ H1B వీసాలపై వేటు వేయడంతో అటువంటి అవకాశం మనకుంది అని నేను భావిస్తున్నాను. ట్రంప్ ప్రతిపాదిస్తున్న ప్రతిభ ఆధారిత వీసా విధానం అమల్లోకి వస్తే కనిష్ట వార్షిక వేతనం ఎంత నిర్ణయించవచ్చునన్న దానిపైనే ఇప్పుడు ఐటీ రంగంలో చర్చ మొదలైంది. కనిష్ట వార్షిక వేతనం $1,00,000గా నిర్ణయిస్తే కొంతమేరకు ఆయా కంపెనీలు తట్టుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. లాటరీ ద్వారా ఈ ఏడాది 70,000 మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు H1B వీసాకు ఎంపికయ్యారు. వారిలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద వర్క్ పర్మిట్ పొందిన 25,000 మంది గడువు డిసెంబర్తో ముగియనుంది. కొత్త విధానం అమల్లోకి వచ్చి వార్షిక వేతనం $1,00,000 అంతకంటే ఎక్కువగా నిర్ణయిస్తే 50,000 మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తిరుగుముఖం పట్టాల్సి రావచ్చు. నూతన విధానం అమల్లోకి వస్తే H1B రెన్యువల్ కు వచ్చే వీసాదారుల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది. అమెరికాలో స్థానికంగా అమెరికన్ ఐటీ నిపుణులు లభించడం కష్టంగా ఉంది. అదీ కాకుండా వారి జీతభత్యాలు అధికంగా ఉంటాయి. దీంతో మరిన్ని అమెరికా కంపెనీలు తమ సేవల్ని ఆఫ్షోర్ ద్వారా పొందేందుకు ప్రయత్నిస్తాయి. దాంతో భారతీయ ఐటీ నిపుణులు ఇండియా నుంచే ఆయా కంపెనీలకు పనిచేసే అవకాశం లభిస్తుంది. లేదంటే అవుట్ సోర్సింగ్ ద్వారా పలు ప్రాజెక్టులు భారతీయ నిపుణులకే దక్కుతాయి. ట్రంప్ నిర్ణయంతో భారత్కు అవుట్ సోర్సింగ్ అధికమవుతుందని మరికొందరు అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా అన్ని రకాల పరిస్థితులకు తట్టుకునేలా ఉండాల్సిన అవసరాన్ని ఈ సందర్భం మరోసారి గుర్తు చేసింది. వలసల రాజ్యంగా పేరొందిన అమెరికా ఒక్కసారిగా వేటేసింది. లక్షలాది డాలర్ డ్రీమ్స్ ను చెల్లాచెదురు చేసింది. అంతిమంగా అది అమెరికాకు చేటు చేసే అవకాశం కూడా ఉంది. ప్రతిభావంతులకు అవకాశాలకు కొదవలేదు. అమెరికా కాదంటున్నా కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు స్వాగతం పలుకుతాయి. అంతేకాదు అవుట్ సోర్సింగ్ తోనూ అద్భుత అవకాశాలు పొందే వీలుంది. డాలర్ డ్రీమ్స్ ను ఇక్కడే నిజం చేసుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.